2023 కంటే 2024ని బెటర్ చేద్దాం. చెప్పాలని చెప్పట్లా, నిజంగానే ఈ ఛాలెంజ్ని మనం తీసుకుందాం. వేటినో మనము పెట్టేసుకుని, వేటినో మనం మనసందు పెట్టేసుకుని చాలా మనము ఆందోళన చెందుతూ, కలవరము చెందుతూ బతికేస్తున్నాం. తగ్గించేద్దాం. భౌతిక సంబంధమైనటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్కి కొంచెం మనము వెసులుబాటు కల్పిద్దాం. మార్తా గారి వలె విస్తారమైనటువంటి పనులు పెట్టేసుకుని ఎక్కువగా మనం స్ట్రెయిన్ అయిపోయేటువంటి పరిస్థితికి చెక్ పెడదాం. మన సహవాసం దేవునితో ఎక్కువగా, మన సహవాసాన్ని దేవునితో ఎక్కువగా పెట్టుకుందాం. ఇంతవరకు దేవునితో మనకున్నటువంటి ఫెలోషిప్ కంటే అంతకంటే బెటర్ ఫెలోషిప్ రేపటి నుంచి మనకు ఉండాలి. ఎందుకు ఈ ఛాలెంజ్ మనం తీసుకోకూడదు? ఇది పెద్ద ఛాలెంజా? నన్ను అడిగితే పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. నాకు ఇంతవరకు రోజు బైబిల్ చదివే అలవాటు లేదు అని ఎవరైనా అంటారా? రేపటి నుంచి స్టార్ట్ చేయండి. నాకు ఇంతవరకు రోజు ప్రార్థన చేసుకునే అలవాటు లేదంటారా? రేపటి నుంచి స్టార్ట్ చేయండి. నాకు ఇంతవరకు రోజుకు ఒక అధ్యాయం చదివే అలవాటు ఉందని మీరు అంటారా? రేపటి నుంచి 2 అధ్యాయాలు చదవండి. మేక్ ఇట్ బెటర్. నాకు ఇంతవరకు దేవుని స్తుతించే అలవాటు లేదంటారా? రేపటి నుంచి స్టార్ట్ చేయండి. 10 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేసే అలవాటు ఉందంటారా? 1/2 గంట పెంచండి. నేను దేవునితో నా ఫెలోషిప్ని బెటర్ చేసుకోగలనని మీ దగ్గర ప్రశ్న ఉంటే నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెలలో 2 వారాలు మాత్రమే మందిరానికి వచ్చే అలవాటు ఉందంటారా? 3 వారాలు చేయండి. కుదిరితే 4 వారాలు చేయండి. క్రమము తప్పకుండా మందిరానికి రావడం స్టార్ట్ చేయండి. ఎందుకు దేవునితో మన ఫెలోషిప్ పెరగదో చూద్దాం. పొరపాటున కూడా 2024 సంవత్సరం 2023 కంటే మన జీవితాలలో చెత్తగా కనబడకూడదు. అది రేపటి నుంచే స్టార్ట్ చేయాలి. ఉదయం నిద్ర లేవగానే మనకేం ఫీలింగ్ కలగాలో చెప్తున్నా. ఇక మీద రేపటి నుంచి ఉదయము నిద్ర లేవగానే మనకు కలగాల్సిన ఫీలింగ్ ఏంటో చెప్పనా? అమ్మయ్యా, ఈరోజు ఇంకొకసారి నేను ప్రార్థన చేసుకోవచ్చు. ఆహా, ఈరోజు ఇంకొకసారి నేను బైబిల్ చదువుకోవచ్చు. ఈ భావాలు మనలో శక్తిని నింపాలి. ఈ భావాలతో మనము దూసుకుపోవాలి. దేవునితో సహవాసములో ఉండేటువంటి మాధుర్యాన్ని మనం మరింత గొప్పగా ఆస్వాదించాలి.